రాత్రి భువన విజయం సాహితీ రూపంలో కృష్ణదేవరాయలుగా వేషం వేయటం కాకుండా నిన్న ఉదయం విద్యార్థులకు జరిగినటువంటి తెలుగు భాష సాహిత్యం వ్యక్తిత్వ వికాసం అనేటువంటి కార్యక్రమంలో అద్భుతంగా ప్రసంగం చేశారు. అట్లాగే ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు వారిని సన్మానించుకోవడానికి కారణం కూడా చెప్తాను. సార్ కేవి గోపాలకృష్ణ గారు, మీరు వేదిక మా అందరి కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఆయన వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలో ఆయన తెనాలికి మండలాధికారిగా వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలో $5,800 రైతులకి గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి 5,800 రైతుల భూ సమస్యని ఒక 6 నెలల్లో పరిష్కరించారండి. రాష్ట్రంలో అలాంటి మొట్టమొదటి తహసీల్దార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. రెండవది, ఆయన ప్రయాణంలో కానీ ఎక్కడన్నా ఫోన్ కాల్ రాగానే వృద్ధులు, అనాథలు, మహిళలు ఎక్కడన్నా రోడ్డు మీద ఎక్కడో ఉన్నారంటే వెంటనే డ్యూటీని తీసుకెళ్ళి వారిని వృద్ధాశ్రమాల్లోనూ వారిని ఆశ్రమాల్లోనూ చేర్పించడం ఒక విధిగా పెట్టుకున్నారు. మూడవది, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెనాలి మండల కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎట్లా అయితే ఉంటుందో ఆ విధంగా తీర్చిదిద్దారండి. 4 నెలల్లో సచివాలయం మాదిరిగా వస్తే 200 మంది ప్రజలు ఆ హాల్లో కూర్చునే విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికని, ఒక దారిని, కొత్త దారిని చూపించారు. ఈరోజు వచ్చినటువంటి దరఖాస్తుల్ని సాయంత్రం 9 అయినా సరే ఆ రోజే వాటి అన్నిటికీ కూడా దరఖాస్తుదారులకి సర్టిఫికెట్లు ఇచ్చి ఆయనకి ఇంటికి వెళ్ళేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ 4-5 అంశాలు ఇంకా ఉన్నాయి, వారు కూడా చెప్తారు. ఆ కారణంతో వీరిని సత్కరించుకోవాలి. ఈ వేదిక మీద, ఈ కళాక్షేత్రంలో వారిని రోజు మేము పరిశీలిస్తూ